హలో, నమస్తే అందరికీ. ఈరోజు పాలకూర వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పాలకూర వెల్లుల్లి హెల్త్కి చాలా మంచిది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పాలకూరని ఈ సైజులో ఉన్న కట్టలు నేను 6 వరకు తీసుకున్నాను. తర్వాత 5 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నా. 1.5 స్పూన్ కారం, 3/4 స్పూన్ ఉప్పు, హాఫ్ కప్ ఆయిల్, 10 to 12 వెల్లుల్లి రెబ్బ, కొంచెం జీలకర్ర, 1/4 స్పూన్ పసుపు. ముందుగా పాలకూర కట్టల్ని ఇసుక డస్ట్ పార్టికల్స్ ఏం లేకుండా కడిగి చాప్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ని చాప్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగాక ఆనియన్స్ని ఆయిల్లోకి వేసుకుందాం. ఆనియన్స్ బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా మంచిగా వేగడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఇలా సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. స్కిప్ చేసినా ఓకే. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా కొంచెం మగ్గాలి. ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యేదాకా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయల్ని దంచుకుందాం. కొంచెం మెత్తగా దంచుకొని మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా వేగి కరివేపాకు ఆనియన్స్ ఇలా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ని దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి హార్ట్కి చాలా మంచిది అండ్ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. వెల్లుల్లి ఫ్రై అయ్యేటప్పుడు మంచి అరోమా వస్తుంది. తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల కూర కలర్ బాగుంటుంది. తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి. పాలకూర వేసిన తర్వాత గ్యాస్ సిమ్లో ఉంచి మగ్గించుకోవాలి. ఆకుకూరలు వండినప్పుడు మ్యాక్సిమం లిడ్ యూజ్ చేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత కొంచెం మగ్గింది. బాగా కలుపుకొని పాలకూరని ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయం కాబట్టి సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇంకొద్దిసేపు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీలో వాటర్ అంతా పోయి పాలకూర బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి కారంని యాడ్ చేసుకుందాం. మీ స్పైస్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు, ఇలా ఉప్పు కారంని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొద్దిసేపు మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ అంతా బాగా పైనకు వచ్చినట్టు ఉంటుంది. ఇలా వస్తే కర్రీ అయినట్టే. సో ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. సో పాలకూర వెల్లుల్లి కారం రెడీ. నాకు ఆల్మోస్ట్ 12 to 15 మినిట్స్ పట్టింది కంప్లీట్గా రెడీ అవ్వడానికి. గ్యాస్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే, పాలకూర వెల్లుల్లి కారం రెడీ. టేస్టీ అండ్ హెల్దీ కూడా. Thanks for watching. Please subscribe my channel. Thank you. And that's it for today.